పెరిగిపోతే మనం ఏమైపోతాం? వాళ్ళు కోరికతో చంపేయాలని ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోకపోతే మనం అందరూ నాశనం అయిపోతాం. ఇదంతా మీకు తెలియజేయడం కోసమే బంగారం ఇస్తూ పక్షికలు ఇస్తూ దేవాలయానికి సహాయం చేస్తూ దేవాలయాలకు గొప్పతనాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఎన్నో విషయాలు మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఊరూరా తిరుగుతూ సగనక వానక ఎండనక 200 మంది స్టాఫ్ వేసుకుని నిద్రాహారం లేకుండా అన్నం తిన్నామో తెలియకుండా 400 మంది 200 మంది కష్టపడి పనిచేస్తున్నాం మీ అందరి కోసం ఊరూరా తిరుగుతూ ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మీ ఆశీర్వాదం మాకు కావాలి, మీ తోడు మాకు కావాలి. మనం అందరూ కలిసి ఒకటే కుటుంబంగా ఉండాలి. మనం అందరూ కూడా ఒకటే కుటుంబంగా బ్రతకాలి. అది ఎలా బ్రతకాలో చెప్తాను. నరేంద్ర మోడీ గారు ఆ మహానుభావుడు భారతదేశానికి రత్నాలు డైమండ్ సమానమైన ఈ మహానుభావుడు పెళ్లి చేసుకుని సంసార సుఖం తెలిసి కూడా ఆయన దేశ సేవ కోసం చెప్పారు. 140 కోట్ల మంది ప్రతి ఒక్కసారి దండం పెట్టుకోవడం పెట్టారండి. ఆ ఇద్దరు చేసిన త్యాగం వల్లే ఈ రోజు దేశం బాగుంది. ఒక్కసారి అతనికి చేతులు దండం పెట్టుకుని దండం తప్పట్టు పక్కన 34 విమానాలు ఒకసారి దిగిపోతాయి. అలాంటి వాడు తయారు చేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా భయపడిపోతున్నాయని చూసి అలాగే బ్రహ్మాంసం చెప్పిన ఒక చెప్పడి తయారు చేశాడు చేస్తున్నాడు ఆయన. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, అందరికీ మొదలు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మనకి ఎంత గొప్ప పని చేస్తున్నాడంటే ఈ రోజు మనకి బియ్యం ఇస్తున్నాడంటే బీపీకి షుగర్కి మందులు వస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారు. అలాగే బ్యాంక్ అకౌంట్, ఇన్సూరెన్స్, అలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వ్యవసాయదారులకు కూడా డబ్బులు పంపిస్తున్నాడంటే నరేంద్ర మోడీ గారు. ఆంధ్రప్రదేశ్లో 2 సంవత్సరాల పాటు వర్షాలు పడకుండా కానీ మరి వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ ఎటువంటి లోటు లేకుండా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడానికి పోలవరం ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణగా మార్చడానికి నరేంద్ర మోడీ గారు పంపించే డబ్బే ఈ రోజు మనకి ఎంతో ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ ని ఎంతో బాగా కాపాడుతున్నారు. మళ్ళీ ఇంకోసారి చెప్తానమ్మా, చాలా మంది చూస్తారు. 2 విషయాలు ముగించేస్తాను. ఈ వీడియో